ఈ దినం ప్రతి మనిషికి, మరి విశేషంగా ప్రతి క్రైస్తవునికి అవసరమైన ఓ దివ్యమైన సందేశం. ఉప్పొంగవద్దు, పొంగినది ఏదైనా నేలపాలే కదా. ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు కొన్ని తలాంతులు, కొన్ని ఆశీర్వాదాలు, మన తోటి వాళ్ళకంటే మించిన దీవెనలు, కృపలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించినప్పుడు పొందుకున్న వాటిని బట్టి మనం ఎప్పుడూ పొంగిపోవద్దు. ఏ దేవుడు వాటిని మనకు అనుగ్రహించాడో ఆ దేవునిని బట్టే మన హృదయం దైవ సన్నిధిలో ఉప్పొంగునుగాక. జీవిత యాత్రలో మనం సాగేటప్పుడు ఎన్నో ఈవులు, ఎన్నో వరాలు, ఎన్నో కృపలు, ఎన్నో తలాంతులు దేవుడు నీకు అనుగ్రహించినప్పుడు ఈరోజు ఉంది అని ఉన్నదాన్ని బట్టి పొంగిపోవద్దు. ఒకవేళ లేదా లేని దాన్ని బట్టి కుంగిపోవద్దు. ఎందుకో తెలుసా? చరిత్ర పుటలన్నీ చూడండి. బైబిల్ చరిత్రలో కానీ, లోకపు చరిత్రలో కానీ, మన కళ్ళ ఎదుట జరుగుతున్న పరిస్థితులు కానీ, ఈరోజు ఏమీ లేని స్థితిలో తినటానికి మొద్దన్నానికి కూడా గతి లేనివాడు 20 సంవత్సరాల తర్వాత లక్షల మంది ఆకలి తీర్చే ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడిన వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతోమందిని చూస్తాం. ఈరోజు కోట్లకు పడిగెత్తినవాడు 20 సంవత్సరాల తర్వాత పిడికిడి మెతుకుల కోసం భిక్షాటన చేసే వ్యక్తులను లోకంలో ఎంతమందిని మనం చూడలేదు? am I రైట్? అవునా కాదా? నేను అనే మాట, ఈరోజు ఉంది, ఉండాలి, జీవితాంతం ఉండాలి. ఉంది అని పొంగిపోవద్దు. ఒకవేళ లేదని కూడా కృంగిపోవద్దు. ఈరోజు ఏమీ లేని శూన్య స్థితిలో ఉన్న నిన్ను రాబోయే దినాల్లో అన్నీ కలిగిన వాడిగా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. మెటుకు మనం కలిగిన దాన్ని బట్టి ఎప్పుడు పొంగిపోవద్దు. ఎందుకు పొంగిపోవద్దు? పాలు బొసబొసమని పొంగుతూ ఉన్నాయి. పొంగిన పాలు ఏమైపోతాయి? పెరుగైపోద్దా? ఎవరా మనిషి? పొంగిన పాలు ఏమైపోతాయి? పొంగిన పాలు నేలపాలు అయిపోతాయి. దేవుడు నాకు ఇచ్చిన వాటిని బట్టి నేను పొంగిపోతే, నీకిచ్చిన వాటిని బట్టి నువ్వు పొంగిపోతే, నీకిచ్చిన తలాంతులు కానీ, కృపలు కానీ, వరాలు కానీ, వాటిని బట్టి మనం పొంగిపోతే పొంగినది ఏదైనా నేలపాలు అయిపోతుంది. సో ఈ వాక్యం చెప్పేటప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. క్రైస్తవులు గృహప్రవేశం చేసేటప్పుడు ఇంట్లో పాలు పొంగించవచ్చా? పొంగించవచ్చు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు చేతులు ఎత్తలా. పొంగించకూడదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం సుగుణమ తల్లే, అప్పుడు చూసుకుందాంలే అన్నాడు చూస్తుంది. చెప్పాలి. పొంగించవచ్చా, పొంగించకూడదా? ఆ మధ్య ఒక ఆయన అన్నాడు పొంగించాలి అన్నాడు. బైబిల్లో ఏ వాక్యాన్ని పట్టుకొని చెప్తున్నావా అంటే, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదని లేఖనాల్లో రాయబడలేదా అన్నాడు. మనోడికి ఆ వాక్యం అర్థమైంది. చూడండి దైవజనమా, మనం ఎవరి విశ్వాసాన్ని కించపరచకూడదు. అదే సమయంలో నీ విశ్వాసం కొరకు నువ్వు నిలవబడాలి. గట్టిగా చెప్తాం ఆమేన్. ఎవరి విశ్వాసాన్ని మనం కించపరచకూడదు. ఒకరి విశ్వాసాన్ని కించపరిచే హక్కు మనకు లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళు పాటించాలి. హైందవ విశ్వాసాన్ని కానీ, మహమ్మదీయ విశ్వాసాన్ని కానీ మనం విమర్శించకూడదు. ఎట్ దట్ సేమ్ టైం మన విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసానికి మనం సాక్షులుగా నిలవబడాలి. చెప్దాం ఆమేన్. సహజంగా మన హైందవ సహోదరులు గృహప్రవేశం చేసేటప్పుడు పాలు ఎందుకు పొంగిస్తారంటే, ఆ పాలు అష్టైశ్వర్యాలు కలుగు చేసే ఒక దేవతకు ప్రతీక. ఆ పాలు అట్లా పొంగితే ఆ ఇళ్ళంతా అష్టైశ్వర్యాలు పొంగి ప్రవహిస్తాయి, ఆ దేవత ప్రవహిస్తుంది అని వాళ్ళ నమ్మకం. ఇప్పుడు నువ్వు కూడా పాలు పొంగిచ్చావు అనుకో, నీ ఇంట్లో, నా ఇంట్లో, నాకు ఇల్లు లేదులేండి, మన ఇళ్లలో దేవుని ఆత్మ సంచరించునుగాక, దేవుని వాక్యం ప్రవహించునుగాక, నీతి న్యాయాలు మన ఇంటిలో ప్రవహించునుగాక. క్రైస్తవుడు ఎప్పుడు పాలు పొంగించేవాడిగా ఉండకూడదు. అది వాక్యానుసారం కాదు. సరే, ఏదైనా పొంగితే పొంగింది నేలపాలు అవుతుంది అని విన్నాం కదా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొంతమంది వ్యక్తులు వారికి ఎంత ప్రత్యక్షతలు ఇచ్చినా వెతికిన మచ్చుకు ఎంతైనా
అతిశయం లేకుండా బహుదీనులుగా బ్రతికారు. దేవుడు వాళ్ళని ఎట్లా ఆశీర్వదించాడు? వారికి కలిగిన దాన్ని బట్టి మరి కొందరు ఉప్పొంగారు, అతిశయపడ్డారు, గర్వించారు, ఉప్పొంగే మాటలు మాట్లాడారు. అలా ఉప్పొంగటాన్ని బట్టి కొందరి బ్రతుకులు ఏమైపోయాయి? వాళ్ళ బ్రతుకులు మనకు నేర్పే దివ్యమైన పాఠం. మొట్టమొదట చూడండి, యోసేపును గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. యోసేపు జీవితం బైబిల్లో ఒక అద్భుతమైన జీవితం, ఒక ప్రత్యేకమైన జీవితం. చిన్నతనం నుంచే కలలు కనే కృప, ఒక వయసు వచ్చిన తర్వాత ఆ కలల భావన వివరించగలిగే గొప్ప కృప భక్తుడైన యోసేపుకు దేవుడు అనుగ్రహించాడు. యోసేపుకి ఆ కృప అనుగ్రహించడానికి కలిగిన కారణం చెప్పాలి చూస్తే, యాకోబుకు 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారుల్లో యోసేపు ప్రత్యేకంగా బ్రతికాడు గనుక ఆ 11 మందికి ఇవ్వలేని ఓ ప్రత్యేకమైన కృప యోసేపుకు దేవుడు అనుగ్రహించాడు. సంగమా, మనమంతా యాకోబు కుటుంబం. మనమంతా ఒక తండ్రికి పుట్టిన పిల్లలం. ఒక తండ్రికి పుట్టిన ఈ పిల్లలుగా కనపడుతున్న మనలో యేసయ్య కొరకు ప్రత్యేక జీవితం ఎవరు జీవిస్తున్నారో దేవుని కన్నులు వెతుకుతూ ఉంటాయి. నామకార్థంగా ఎవరు బ్రతుకుతున్నారు? లేదు. దుర్నీతిని విడిచి నీతికి సాక్షులుగా ఎవరు బ్రతుకుతున్నారు? దేవుడు వెతుకుతూ ఉంటాడు. దేవుడు వెతికేటప్పుడు ఈ బిడ్డ దుర్నీతిని ప్రేమించక నీతిని ప్రేమించి నీతి కొరకు నిలవబడింది అని దేవుడు నీలో చూస్తే నీ సహోదరులందరికంటే హెచ్చుగున్నట్లుగా ఒక ప్రత్యేకమైన కృప దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఏది ఇచ్చినా నీ సమర్పణ చూస్తాడు. నీ సమర్పణకు తగినట్లుగానే, నీ ప్రతిష్ఠ జీవితానికి తగినట్లుగానే ఏదైనా దేవుడు అనుగ్రహిస్తాడు. తతిమ 11 మంది ఉన్నారు చూసారా? పోకిరి చేష్టలు చేస్తా, యవనస్తులు కదా, కోతి చేష్టలు చేస్తా, రకరకాలుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళలో నుండి యోసేపు ప్రత్యేకించబడినవాడు. అతని ప్రత్యేకత చూసే ప్రత్యేకమైన కృపలతో యోసేపును దేవుడు అభిషేకించాడు. సరే, చెరసాల పాలైపోయాడు. ఆ చెరలో పడినటువంటి పానదాయకుల అధిపతికి, భక్ష్యకారుల అధిపతి వాళ్ళు కలగంటే, ఏం లేదయ్యా, 3 దినాల్లోగా ఓ పానదాయకుల అధిపతి, నీ ఉద్యోగం దేవుడు మరలా నీకు ఇవ్వబోతున్నాడు, నీ తలపైకి ఎత్తుతున్నాడు, ఇది 3 దినాల్లో జరుగుతుంది అని చెప్పాడు. భక్ష్యకారుడితో అన్నాడు, 3 దినాలలోగా నీ తల ఉరివేయబడి నువ్వు చంపబడతావు అని ఆ కలభావం చెప్పాడు. 3 రోజుల్లో నెరవేర్చబడింది. పానదాయకుల అధిపతి వెళ్ళేటప్పుడు, అయ్యా, నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నువ్వు తప్పకుండా విడిపించబడతావు, నీ ఉద్యోగం మరలా నీకు అనుగ్రహించబడుతుంది, రాజాస్థానంలో పాత ఉద్యోగం మరలా నువ్వు చేస్తావు, పూర్వపు వైభవం దేవుడు నీకు ఇస్తాడు. ఇది ఈ కళ యొక్క భావనని వివరించాడు. వివరించినట్లుగానే చెప్పినట్లుగానే జరిగింది. 2 సంవత్సరాల తర్వాత ఫరోకు ఒక కళ వచ్చింది. ఈ కళ భావన ఏంటో అర్థం కాక గందరగోళంలో పడినప్పుడు అప్పుడు పానదాయకుల అధిపతి అంటాడు, అయ్యా, నా పొరపాటు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కళ భావన చెప్పగలిగిన వారు ఐగుప్తు దేశం అంతటిలో ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు, వన్ అండ్ ఓన్లీ. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ద గ్రేట్ జోసెఫ్. యోసేపు ఒక్కడే ఈ కళ భావన స్పష్టంగా వివరించగలుగుతాడు. యోసేపును పిలవండి అన్నారు. చెరసాల్లో నుంచి యోసేపును పిలిచారు. యోసేపు ఎదురు నిలవబడ్డాడు. రాజు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. రాజు ఏమంటాడో తెలుసా? నీవు కళ వినిన యొడల కళభావన చెప్పగలవని నిన్ను గూర్చి నేను విన్నా. కళను గూర్చి నీకు చెప్తే, కళను గూర్చి విని దాని భావన నీవు చెప్పగలవని నిన్ను గూర్చి నేను విన్నాను, నువ్వు చెప్పగలుగుతావా అనే లోపే యోసేపు ఏమంటాడో తెలుసా? అది నా వలన కాదు, నా దేవుడైన యెహోవా వలన కలుగుతుంది అంటాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అది నా వల్ల కాదు, అది నా వల్ల కాదు. ఈ కృపను నా దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇది నా వలన కాదు కానీ నా దేవుని వలన అవుతుంది. యోసేపు మాటల్లో నాట్ ఐ బట్ క్రైస్ట్. నాట్ ఐ, నేను కాదు, ఇది నా దేవుని వలన కలుగుతుందని. చూడండి, ఎక్కడ ఎంత కూడా అతిశయం లేకుండా తనను తాను ఎంత మరుగు చేసుకుంటున్నాడో. ఆశ్చర్యం, అద్భుతం. ఆ స్థానంలో యోసేపు కాకుండా వేరే పిల్లోడు ఉంటే, ఇది నీ వలన జరుగుతుందని నేను విన్నాను, నువ్వు చెప్పగలుగుతావా అంటే, యోసేపు స్థానంలో వేరే వాళ్ళు ఉంటే, కాలెట్లా ఆడిస్తా, రాజా
నేను తప్పితే ఇంకొకడు ఎవడు చెప్పలేడు. వన్ అండ్ ఓన్లీ ద గ్రేట్, నా ఒక్కడ వల్లే అవుతుంది. అయినా ఈ కృప నాకు ఎట్టొచ్చిందో తెలుసా? 24 గంటలు దేవుని దగ్గర ప్రార్థన చేశా, మొరపెట్టా, గోసాడా, కన్నీటి ప్రార్థన ద్వారా ఈ కృప నేను పొందుకున్నా అని మన భాషలో చెప్పాలంటే గుమ్మడికాయలు, సొరకాయలు, బెండకాయలు, బీరకాయలు కోస్తాడు. గుమ్మడికాయలు కోసేవాడు, పొంగిపోయి ఉండేవాడు. యోసేపు అంటాడు, అది నా వలన కాదు, అది నా దేవుని వలన కలుగుతుంది అని అన్నాడు. కాబట్టే ఎంత కూడా పొంగు లేకుండా దీనుడిగా బ్రతికాడు. కాబట్టే ఆ దీనుని లేవనెత్తి సింహాసనం మీద దేవుడు కూర్చోండబెట్టాడు. దైవజనమ, నీ జీవితంలో ప్రజలు వచ్చి నీ పిల్లలు ఎంత ఆశీర్వదించబడ్డారు అమ్మా, యవన బిడ్డలు ఎక్కడ దారి తప్పకుండా ఎంత భక్తిగా బ్రతికారు, ఇది ఎలా నీకు సాధ్యం అని అడిగినప్పుడు, అమ్మా మా నీతి మాటలు కాదు కానీ మేము ఏ దేవుడిని ఆశ్రయించామో ఆ దేవుడే మా పిల్లలకు ఈ నీతి విలువలు నేర్పాడు. ఈ నీతి విలువలు నేర్పాడు. నా పిల్లలను బట్టి ఈరోజు నేను అతిశయిస్తున్నానంటే మా పెంపకం అండి అని అనొద్దు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే సపరేట్ అండి అని అనొద్దు, మా వంశవృక్షమే అలాంటిదండి అని అనొద్దు. పఫ్ పొంగిపోయే మాటలు మాట్లాడద్దు. జీవితంలో ఏ మేలు కలిగిన సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికి మాత్రమే కలుగునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. యోసేపు ఎంత దీనుడిగా బ్రతిక, అసలు యోసేపును దేవుడు నిలవబెట్టిన విధానం ఒకసారి చూస్తే, ఇందాక మనం విన్నాం కదా, పానదాయకుల అధిపతి, భక్షకారుల అధిపతి ఒకేసారి కలగన్నారు. ఏమని చెప్పాడు? మరి 3 రోజుల్లో మీకు విడుదల కలగబోతుంది, చెరసాల్లో నుంచి బయటకు రాబోతున్నారు చెప్పాడు. యోసేపు చెప్పినట్లుగానే వారికి 3 దినాల్లో విడుదల కలిగింది. కనిన కళ నెరవేర్పు జరిగింది. ఒక మాట అడుగుతా, యోసేపుకి తన భవిష్యత్తు పట్ల కళ వచ్చిందా లేదా? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు? కొంచెం అప్రాక్సిమేట్గా చెప్పండి. 17 సంవత్సరాల వయసులో వచ్చింది. లోపు 17 సంవత్సరాల వయసులో అతనికి కళ వచ్చింది. ఇప్పటికి యోసేపు వయసు ఎంతో తెలుసా? అప్రాక్సిమేట్గా 28 సంవత్సరాలు. 11 సంవత్సరాలు అవుతున్న ఆ కళ నెరవేరాల. వీళ్ళు చూడండి, ఈరోజు కలగన్నారు, 3 రోజుల్లో నెరవేర్చబడింది. నా మాట అర్థమవుతుందా? యోసేపు ఎన్ని సంవత్సరాల క్రితం కలగన్నాడు? పెద్దగా 11 సంవత్సరాల క్రితం కలగన్నాడు, ఇంకా నెరవేర్చబడల. వీళ్ళు 3 రోజుల క్రితం కలగన్నారు, 3 రోజుల్లోనే నెరవేర్చబడిపోయింది. దైవజనమా, నీ జీవితంలో కూడా నీ కళ్ళ ముందు నీ పట్ల దేవునికి ఉన్న కొన్ని దర్శనాలు నీ కళ్ళ ముందు దేవుడు పెడతాడు. పెట్టాడు, నిజమే. ఇదిగో నీ బ్రతుకులో నేను ఇలా చేస్తా, భవిష్యత్తులో నీ పిల్లల్ని ఇలా నిలవబెట్టబోతున్నా, నీ కుటుంబాన్ని ఇలా ఆశీర్వదించబోతున్నా, నీ సంఘాన్ని ఇలా బలపరచబోతున్నానని దేవుడు మన పట్ల ఆయనకున్న కొన్ని దర్శనాలు మనకు బయలుపరుస్తాడు. అయితే బయలుపరిచిన కొన్నిసార్లు నీ బ్రతుకులో ఆలస్యం జరిగింది. ఆలస్యం జరిగిందని తమ్ముడా దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనుకోకు. ఆలస్యం జరిగిందని దేవుడి కలలైతే ఇచ్చాడు కానీ కలలు నెరవేర్చలేదు, కలలన్నీ కళ్ళలుగా మిగిలిపోతాయేమో అని అనుకోవద్దు. ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ నీ బ్రతుకులో ఎన్నడూ అలక్ష్యము చేసే దేవుడు కాదు. మరో మాట చెప్పంటారా? ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేస్తాడు. సంగమా, నా తట్టు చూడు. వీళ్ళు ఇలా కలగన్నారు, 3వ రోజు నెరవేర్చబడింది. యోసేపు 17వ సంవత్సరంలో కలగన్నాడు, 11 సంవత్సరాలైనా కళ నెరవేరకపోగా కళకు భిన్నమైన చెరసాల యోసేపు బ్రతుకులో ఎదురైంది. నీ జీవితంలో కూడా వాగ్దానాలు ఉంటాయి. నీ బ్రతుకులో నేను ఇలా చేస్తా, వాక్యం చదివేటప్పుడు ఈ వాగ్దానం నీదే. నీ పిల్లల జీవితంలో ఇలా చేయబోతున్నాను, నీ కుటుంబంలో ఇలా చేయబోతున్నాను, ఈ వాగ్దానం నాదే అన్నట్లుగా ఆత్మదేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. కానీ ఆ వాగ్దానాలు కొన్నిసార్లు ఆలస్యం అవుతాయి. ఆలస్యం అయిపోయిందని కృంగిపోవద్దు. ఆలస్యం చేసిన నమ్మదగిన వాడు ఆలస్యం చేసి అద్భుతమైన ఈవిని నీ ఒడిలో దేవుడు వేయునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఆమేన్, ఆమేన్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు కూర విత్తనాలు ఉన్నాయి. కూర విత్తనాలు విత్తేమనుకోండి, ఎన్ని రోజుల్లో మొలకెత్తుతుంది? 2-3 రోజుల్లో. ఎన్ని రోజుల్లో పంట వస్తుంది? 1 నెల రోజుల్లో నుంచి కాపు స్టార్ట్ అయిపోతుంది. టమాటా విత్తనం వేసాం, వంకాయ విత్తనం వేసాం, కాపు నెలలో నుంచే వస్తుంది. 2-3 నెలలు ధూమ్ధాం ఫుల్ పంట. దాని పక్కనే కొబ్బరి విత్తనం వేసాం,
కొబ్బరి విత్తనం వేసాం. కొబ్బరి విత్తనం బతికి మొలకెత్తడానికే 3 నెలలు పట్టింది. ఈలోపు ప్రక్కన నాటబడిన టమాటా చెట్టు అంటది, చూడవే నీతో పాటు నేను నాటబడ్డా, నేను అప్పుడే సెట్ అయ్యా, కాయలు కూడా ఇస్తున్నా, నీ బతుక్కు చూడు. చెప్పాలి. కొన్నిసార్లు నీ చుట్టూతో ఉన్న పరిస్థితులు చూడు. వాళ్ళకి పిల్లలు పుట్టారు, నీకు పుట్ల. చూడు వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వచ్చింది, నీకు రాలా. చూడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, నీ బ్రతుకులో కనీసం అద్దె కూడా కట్టుకునే గతి నీకు లేదు అని కొన్ని పరిస్థితులు చూపించి సాతాను కృంగదీస్తాడు. ఈ వంక చెట్టు, టమాటా చెట్టు, కొబ్బరి మొక్కను చూసి అంటది, నీకు 3 నెలలు అవుతున్న మొలక కూడా రాలేదు. ఈ 2-3 నెలలు ఫుల్గా కాపు కాస్తా ఉన్నంతసేపు కొబ్బరి చెట్టును చూసి ఎగతాళి చేస్తుందట. ఈ చిత్రం చూడండి. 6వ నెల అయిపోయింది, ఈ కొబ్బరి మొక్క కొంచెం పెద్దదైపోయింది. 6 నెలల తర్వాత వంగ చెట్టు ఏమైపోయింది? ఉంచారా? షోకేజ్లో పెట్టుకో తమ్ముడు, వద్దని దేవుడు, ఎందుకు పనికి వస్తుంది? అయిపోయింది అది. ఈ కొబ్బరి చెట్టు మొలకెత్తడానికి 6 నెలలు కాల వ్యవధి. దానిలో నుంచి ఫలాలు రావటానికి సుమారుగా 5 నుంచి 7 సంవత్సరాల కాల వ్యవధి. ఒక్కసారి కాపు స్టార్ట్ అయిందా, విత్తినోడు చచ్చిపోవాలే కానీ చెట్టు చచ్చిపోదంతే. ఆ తెలుగు అర్థమైందా? విత్తినోడు చచ్చిపోవాల్సిందే కానీ ఆ చెట్టు అలాగే బ్రతికి పిల్లల పిల్లలకు అది ఫలాలు ఇవ్వటం ప్రారంభిస్తుంది. దైవజనమా, తాత్కాలికపు దీవెన దేవుడు నీకివ్వడో, పొంగిపోయే దీవెన దేవుడు నీకివ్వడో, ఈ రోజు ఉండి రేపు మాయమైపోయే దీవెన నీకివ్వడో. దేవుడు నీకేదైనా ఇస్తే నీ పిల్లలు అనుభవించేది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు అలా చేయునుగాక. ఆలస్యం చేశాడని దేవుని మీద సనగొద్దు. ఆలస్యం చేసినా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను. పానదాయకుల అధిపతి విడుదల పొందేటప్పుడు యోసేపు అన్నాడు, అయ్యా నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నాడు. పెద్దగా చెప్పండి. ఎవరిని బతిమలాడుకున్నాడు? ఏమన్నాడు తెలుసా? యోసేపా, నాకే కనుక విడుదలొస్తే, నేను విడుదల పొందిన మరుక్షణమే, ఉద్యోగంలో జాయిన్ అయిన మరుక్షణమే నిన్ను గూర్చి ఫరోతో మాట్లాడతా. ఫరో నాకు నాకు బాగా క్లోజు, నా మాట అస్సలు కాదన్నాడు. నిన్ను గూర్చి మాట్లాడతా, నాకు ఉద్యోగం వచ్చిన మరుక్షణమే నీకు విడుదల అన్నాడు. యోసేపు అనుకున్నాడు, దేవా ఇక నాకు రేపో మాపో విడుదల కలగబోతుంది, అందుకై నీకు స్తోత్రమా. విచిత్రం ఏంటో తెలుసా? వాడు విడుదల పొందిన తర్వాత యోసేపును మరిచిపోయాడంట. చెప్పండి దైవజనమా, చూడండి, నీ జీవితంలో నీ ద్వారా ఉపకారం పొందిన వాళ్ళే నీ కష్టకాలంలో నిన్ను మరిచిపోతారు. మరిచిపోయారని వాళ్ళ మీద సనగొద్దు. వాళ్ళు మరిచిపోవటం కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగమే. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తా. నీ ఉప్పు తిన్నోడే, నీ మోసేతి నీళ్లు దాగినోడే, నీ సహాయం పొందినోడే, నీ ద్వారా లబ్ధి పొందినోడే, నీ ద్వారా సహాయాన్ని పొంది ఆశీర్వదించబడ్డవాడే రేపు నువ్వు కష్టస్థితికి వచ్చిన తర్వాత నీకు ముఖం చాటేస్తాడు. ముఖం చాటేసినప్పుడు నువ్వు మనసులో కూడా పక్కెంటోళ్ళ దగ్గరికి వెళ్ళి చూడు ఆడు ఈరోజు డబ్బులు వచ్చిన తర్వాత ఎంత టెక్కుపోతున్నాడు. వాడికి తినటానికి గదిన నేనే గంజి నీళ్ళు పోసా, నేనే సహాయం చేశా, ఈరోజు నాకు కష్టం వస్తే వాడు ముఖం చాటేశాడు అని అనొద్దు. ఈ పానదాయకుల అధిపతి మరిచిపోయేటట్టుగా దేవుడు చేశాడా? వానికి మతిమరుపు వచ్చి ఉంటుందా? సరే, వానికి మతిమరుపు అనుకోండి, దేవుడు జ్ఞాపకం చేయలేడా? చెప్పాలండి. మొర్దెకైకి దక్కాల్సిన ప్రతిఫలం దక్కకపోతే రాత్రి నిద్ర పట్టకుండా దేవుడు చేసి మొర్దెకై చేసింది దేవుడు జ్ఞాపకం చేయలేదా? నేనంట పానదాయకుల అధిపతికి మతిమరుపు కాదు కానీ దేవుడే మర్చిపోయేటట్టుగా చేశాడు. ఎందుకో చెప్పంటారా? ఒకవేళ ఆ పానదాయకుల అధిపతి విడుదల పొందిన తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా చెరసాల్లో ఒక నీతిమంతుడు ఉన్నాడయ్యా, చాలా మంచోడయ్యా, వాని పేరు యోసేపు అయ్యా, ఎబ్రి దేశం నుంచి పాపం దొంగిలించబడ్డాడంటయ్యా, దొంగల చేతిలో పడ్డాడంటయ్యా, ఆ దొంగలు మన దేశానికి అమ్మేరంటయ్యా, చిన్న పిల్లోడయ్యా, పెళ్ళి కూడా కాలేదయ్యా, వాడిని చూస్తే మా ప్రాణం తరుక్కుపోతుందయ్యా, కొంచెం వాడిని విడుదల పొందేటట్లుగా అనుమతి ఇవ్వండి అయ్యా అని చెప్తే ఫరో విడుదల ఇచ్చేవాడా లేదా? పెద్దగా చెప్పాలి. సరిపోలేదురా తల్లి. ఇప్పుడు
యోసేపు చెరసాల్లో నుంచి విడుదల పొందాడు అనుకోండి, విడుదల పొందిన వెంటనే ఏం చేసేవాడు చెప్పండి? అమ్మ ఒక మాట, మీకు ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీ జీవితంలో జరగకుండా గాక. ఏంటంటే, ఇప్పుడు మీరు అమెరికా దేశానికి వెళ్ళారు అనుకోండి. అమెరికా దేశానికి వెళ్ళేది జరగకుండా అని నేను అంటలా, ఆ తర్వాత జరగబోయేది. అమెరికా దేశానికి వెళ్ళారు, చేయని నేరం మీ మీద పడి చెరసాల్లో వేశారు, అది జరగకుండా గాక అంటున్నాను. మీరు అమెరికా దేశం వెళ్ళండి, యూరోప్ వెళ్ళండి, ప్రపంచం అంతా తిరగండి. ఆమేనా? సరే గట్టిగా ఆమెన్, ఆమెన్. మీరు ఆమెన్ అనలేదు కాబట్టి దేవుడు మమ్మల్ని దిప్పును గాక. మీ ఆశీర్వాదం అంతా మా మీదకి వచ్చును గాక, మీ మీద కూడా వచ్చును గాక. సరే చూడండి, ఇప్పుడు జైల్లో పడిన తర్వాత ఆ ట్రంపో బొంపో ఎవరో ఒక ఆయన వద్దు ఇతను రిలీజ్ చేస్తున్నాను, క్షమాభిక్ష ప్రసాదించాను అని అన్నాడు అనుకోండి. విడుదల పొందిన వెంటనే ఏం చేస్తారో చెప్పమంటారా? మా ఊరు వెళ్తా, బతుకుంటే బలుసాకైనా నేను బతకొచ్చు, గంజి నీళ్ళైనా అది బతకొచ్చు. ఈ ఐగుప్తు దేశానికి ఒక నమస్కారం, ఈ ఫరోకు ఒక నమస్కారం, ఈ చెరసాలకు ఒక నమస్కారం అని వెంటనే కనానికి వెళ్ళేవాడా లేదా? పెద్దగా చెప్పాలి అక్క, వెళ్ళేవాడా లేదా? ఒకవేళ కనాను దేశానికే తిరిగి వెళ్తే యోసేపు పట్ల ఐగుప్తు దేశంలో దేవునికి ఉన్న ప్రణాళిక ఏమైపోతుంది? విన్నారా? యోసేపు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, బాధ నొందిన దేశంలో, తలదించిన దేశంలో, అవమానం నొందిన దేశంలో రెట్టింపు ఘనతను యోసేపుకి ఇవ్వాలి. యోసేపు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఇదే. అప్పుడు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. దైవజనమా చూడండి, యోసేపు పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక. అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, బాధ నొందిన దేశంలో నన్ను అభివృద్ధి చేసిన దేవుడు. సంగమా నా తట్టు చూడండి, నీ దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ బాధను అనుభవిస్తావు, బాధ నొందిన చోటే నిన్ను అభివృద్ధి పరుస్తాడు ఆయన. ఏ అత్త ద్వారా ఇంటిలో బాధను అనుభవించావు, ఏ ఉద్యోగ స్థలంలో నువ్వు బాధను అనుభవించావు, ఏ సంఘములో నువ్వు బాధను అనుభవించావో, ఏ ప్రజల మధ్యలో నువ్వు బాధను అనుభవించావో. మరో మాట చెప్తాను, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉద్యోగ స్థలములో బాధను అనుభవించావు. ఈ ఉద్యోగం చేస్తే ఇక్కడ బాధ వస్తుంది, ఇంకో చోటకి వెళ్ళకు. అక్కడికి వెళ్తే బాధ వచ్చిందని ఇంకో చోట వెళ్ళకు. ఈ దేవుడు ఎవరో తెలుసా? బాధ నొందిన చోటే నిన్ను అభివృద్ధి పరిచేటువంటి దేవుడు. ఆ మాట నీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. ఇప్పుడు ఆ వాగ్దానం యోసేపు పట్ల నెరవేర్చబడాలంటే పానదాయకుల అధిపతి చెప్పాలి, పానదాయకుల అధిపతి మరిచిపోవాలి. దైవజన్మ, నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడటానికి నీ స్నేహితులైన వారు కూడా నిన్ను మర్చిపోవటానికి దేవుడు అనుమతిస్తాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు వెంటనే నన్ను అడగొచ్చు, అన్నయ్య సరే నేను కాదన్నా, 2 సంవత్సరాల తర్వాత ఫరోకు కలరాటం ఎందుకు? 2 సంవత్సరాల తర్వాత ఫరో కలరాటం ఎందుకు? పానదాయకుల అధిపతి బయటికి వెళ్ళిన వెంటనే ఆ తెల్లారే ఫరో కలొస్తే వెంటనే ఫరో పిలిచి ఉండేవాడు, పానదాయకుల అధిపతి చెప్పేవాడు. 2 సంవత్సరాలు ఎందుకు జాప్యం అయిందో తెలుసా? యోసేపు మనుషుల మీద ఆధారపడ్డాడు. పానదాయకుల అధిపతితో ఏమంటాడు? నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీకు మేలు కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని. యోసేపు మనస్సు ఎవరి మీద వెళ్ళిపోయింది అంటే మనుషుల మీద వెళ్ళిపోయింది. సంఘమా, మీరైనా నేనైనా ప్రతి సమయంలో విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసు మీదే ఆధారపడి మనం బ్రతుకుదుముగాక. యేసే నీ ఆధారమై ఉండాలి. మనుషులను ఆశ్రయించుకో, మనుషుల మీద నువ్వు ఆధారపడుకో. విచిత్రం తెలుసా? పానదాయకుల అధిపతి ద్వారా సహాయం దొరుకుతుందని యోసేపు అనుకుంటే డైరెక్ట్గా ఫరో దగ్గర నుంచే దేవుడు సహాయం పంపించాడు. ఎవరి దగ్గర నుంచి తెలుసా? జీవితంలో నువ్వు అనుకుంటావు, వీళ్ళ ద్వారా నాకు సహాయం కలిగిద్ది, వీళ్ళ ద్వారా నాకు సహాయం కలిగిద్ది, నా కష్టకాలంలో వీళ్ళు తప్పకుండా ఆదుకుంటారని కొన్ని విగ్రహాలు నీకుంటాయి. కొంతమంది మీద నమ్మకం పెట్టుకుంటావు. ఎప్పుడైనా చూడు, జీవితంలో ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నావో, ఏ మనిషి మీద అయితే నమ్మకం పెట్టుకున్నావో వాడు ఒట్టి చేతులు చూపిస్తాడు. ఎప్పుడైనా చూడు. సహాయం ఎలా కలిగిద్దో తెలుసా? దేవుడు ఎవరిని రేపుతాడో, దేవుడు ఎవరిని బలపరుస్తాడో ఆ వ్యక్తుల ద్వారానే ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చెప్దాం ఆమేన్. దైవజనమ, ఎప్పుడు ఎక్కడ జీవితంలో ఏ మనిషి మీద ఆధారపడకుండా కూర్చున్నా లేచినా నా యేసయ్య నాకు ఆధారుడు,
నేను ఆశ్రయం చేసుకునేది యేసయ్యని. నా ఉద్యోగాన్ని కాదు, నా వ్యాపారాన్ని కాదు, నా ఆస్తిపాస్తులను కాదు, చివరికి నా కడుపున పుట్టిన నా పిల్లలను కాదు, కట్టుకున్న భర్తను కాదు, కన్న తల్లిదండ్రులను కాదు. ఈ భూమి మీద నాకంటూ ఏదైనా ఆధారం ఉందంటే అది నా దేవుడు మాత్రమేనని దేవుని మీద ఆధారపడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలుగును, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్పారు. మెట్టుకు ఫరోతో మాట్లాడాడు, కలభావన తెలియచేశాడు. అంటాడు, కళ వినిన యొడల కలభావన తెలియ చెప్పగలిగిన శక్తి నీ లోపటుందని నేను విన్నాను అంటే నేను కాదు, ఇది దేవుని వలనే కలుగుతుందని ఎంత కూడా పొంగు లేకుండా నేలమట్టుకు తగ్గించుకున్నాడు. యోసేపును చెరలో నుంచి విడిపించి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అయ్యా, యోసేపులో ఏం చూసావు? ఇన్ని కృపలున్నా, ఇన్ని తలాంతులున్నా, ఇన్ని వరాలున్నా, ఎంత గొప్ప అభిషేకం యోసేపుకు నేను ఇచ్చినా నేను కాదు, నాట్ ఐ బట్ క్రైస్ట్ అని దేవునికే ఘనతను మహిమనిచ్చాడు. ఆ దీనత్వపు మనస్సు నేను చూశాను అన్నాడు. మనలో కూడా దేవుడు మనకి ఎన్ని ఇచ్చినా 70 అంతస్తుల భవంతి ఇచ్చినా, దాన్ని చూసి, బంగారాన్ని చూసి ప్రకాశించినప్పుడు దాన్ని ముద్దు పెట్టుకోకుండా, సూర్యచంద్ర నక్షత్రాదులు ప్రకాశించినప్పుడు వాటిని ముద్దు పెట్టుకోకుండా, వాటిని ఏ దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ దేవునిని బట్టే ఈ హృదయం ఉప్పొంగునుగాక. చెప్తా ఆమేన్. సహజంగా మనిషి మనస్తత్వం ఎట్లుంటుందో చెప్తా. తనకు కలిగిన దాన్ని 10 మందికి చూపించుకోవాలని ఆశపడతాడు. ఎట్లాగో చెప్తా. బైబిల్లో ఒక ఆయన సంగతి చెప్తా. చూడండి, సహజంగా అతనికి ఫుల్ హ్యాండ్స్ వేసుకునే అలవాటు ఉంది అనుకోండి. ఫుల్ హ్యాండ్స్ వేసుకోవాలా, హాఫ్ హ్యాండ్స్ వేసుకోవాలా, బైబిల్ అదేం లేదు. ఫుల్ హ్యాండ్స్ వేసుకునే అలవాటు ఉందనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తి 2 లక్షల రూపాయల ఖరీదైన వాచ్ కొనుక్కున్నాడు అనుకోండి. ఒక మాట ఎంత ఖరీదైంది? 2 లక్షలు కాదు, 2 కోట్ల రూపాయల ఖరీదైన వాచ్ కొనుక్కున్నాడు అనుకోండి. అప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటాడా, హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటాడా చెప్పండి? ఎందుకమ్మా? టైం చూసుకోవాలన్నా. ఎవరా తెలివిపరుడు? టైం చూసుకోవాలన్నా చెప్పండి. అప్పటి నుంచి ఏం వేసుకుంటాడు? ఎందుకు హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటాడు చెప్పండి? ఎవరు అది 2 కోట్ల రూపాయల వాచ్ అని తెలియలేదనుకోండి, కావాలని ఏం చేస్తాడో తెలుసా? జనాల మధ్యలోకి వచ్చి ఇదే ఉప్పొంగటం. యవనస్తుడు ఉన్నాడు, చిన్నతనం నుంచి నిండు బట్టలు వేసుకొని అంత ఫ్యాషనిక్గా ఉండేవాడు కాదు. ఇప్పుడు ఈ పిల్లోడు ఏం చేశాడో తెలుసా? బాగా జిమ్కి వెళ్ళి రోజుకొచ్చి 4 సార్లు తిని 3 గంటల సేపు జిమ్ము ఎక్సర్సైజ్ చేసి, ఫుల్గా ఎక్సర్సైజ్ చేసి, ఇప్పుడు మా వాడు కండలు పెంచాడు. ఇట్లా అంటే చాలు, నరాలు ఇట్లా ఉప్పొంగుతూ ఉంటాయి. మొత్తం ఈ రేంజ్లో వచ్చింది. ఎంత కష్టపడి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత అతడు టీ షర్ట్ వేసుకోవడానికి ఇష్టపడతాడా, లూజ్ షర్ట్ వేసుకోవడానికి ఇష్టపడతాడా? ఎంత కరెక్ట్గా చెప్తున్నారు, మీకెట తెలుసు? టీ షర్ట్ వేసుకోవడం తప్పు అని నేను అంటలేదు, లేకపోతే అట్లా ఉండటం తప్పు అని నేను అంటలా. మనిషికి ఉండేది ఏంటంటే, నా కండలు చూపించాలి, నా అందాన్ని చూపించాలి. సంగమా ఒకటి నేర్చుకోండి, దాచుకోవటం చేత కాకపోతే దోచుకోబడతాం. దాచుకోవటం నేర్చుకుంటే, మరుగై ఉంటే ఎంత మరుగవుతావో అంత వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. యేసయ్యకి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దాచుకోవటం చేత కాకపోతే దోచుకోబడతాం. దాచుకునే అనుభవం నీకుంటే, ఎక్కడ నువ్వు కనపడకుండా నిన్ను నువ్వు మరుగు చేసుకుంటే, ప్రభా నేను కనపడకూడదు, నాలో నీవు మాత్రమే కనపడాలని నీవు మరుగైతే ఎంత మరుగవుతావో అంత వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. ఏమంత డౌట్గా చెప్తున్నారు? నేను అన్నది కరెక్టేనా తల్లి? బైబిల్లో ఒక ఆయన తనకు కలిగిన దాన్ని ఏది మరుగు చేయకుండా 10 మందికి చూపించడానికి ఆరాటపడ్డాడు. ఏమైందో చూడండి ఒకసారి. చూడండి, రాజుల 2వ గ్రంథం చూడండి అందరూ. 20వ అధ్యాయం 13వ వచనం నుంచి 12వ వచనం కూడా చూడండి ఒకసారి. రైట్, నేను చదువుతాను.
నాతో కలిసి చెప్పండి, అందరూ కొంచెం పెద్దగా చెప్పండి, మీ బైబిల్ చూస్తూ నాతో కలిసి చెప్పండి. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడనైన బెరోదగ్బలదాను హిజ్కియా రోగి అయి ఉన్నాడన్న సంగతి విని పత్రికలను కానుకలను అతని యొద్దకు పంపగా 13వ వచనం, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోనికి రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను వెండి బంగారములను గంధవర్గములను తను పూసుకునే సెంట్లు కూడా చూపించాడంటే ఎంత మంచివాడో చూడండి. సెంట్లు ఎవడికి కావాలి? నేను ఏ స్ప్రే వాడతానో తెలుసా? ఇది ఇంటర్నేషనల్ బ్రాండు. నేను ఏ బ్రాండ్ వాడతానో తెలుసా? చూడండి, చివరికి గంధవర్గాలను పరిమళ తైలములను ఆయుధశాలను తన పదార్థములలో సమస్తమును వారికి చూయించాను. 14వ వచనం, పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన యెషయా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి, నీ యొద్దకు ఎక్కడి నుంచి వచ్చిరి అని అడుగుగా, హిజ్కియా బబులోనును దూరదేశములో నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. 15వ వచనం, గుండెలు బ్రద్దలు చేసే మాటలు ఇక్కడి నుంచి ఉంటాయి. 15వ వచనం, నీ ఇంటిలో వారేమి చూచిరని అతడు అడుగగా, హిజ్కియా నా పదార్థములలో నేను దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూయించి ఉన్నాను నేను. 16, అంతటా యెషయా హిజ్కియాతో ఇట్ల నేను, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. గుండెలు పగిలే మాటలు ఎక్కడ ఉంటాయి? మరోసారి, యెహోవా సెలవిచ్చిన మాట వినుము. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేయుటకై వారిని తీసుకుని పోవును. నా వైపు చూడండి తల్లి. సహజంగా మనిషి జీవితంలో పాపం అంటే ఆ తాగుబోతనమే పాపం అనుకుంటాం. పాపమే అది, నేను కాదంట్లా. ఎవడైనా అక్రమ జీవితంలో జీవిస్తూ ఉంటే వాడు పాపిష్టుడ్రా, ఇదిగో అక్రమ సంబంధంలో బ్రతుకుతున్నాడట్రా అని అంటాం. అది పాపమే, నేను దాన్ని సమర్థించట్లా. దొంగతనం పాపమే, నేను సమర్థించట్లా. లంచాలు తీసుకోవటం పాపమే, నేను దాన్ని సమర్థించట్లా. అయితే దైవజనమా, వాటితో పాటు మరో భయంకరమైన పాపం ఏదో తెలుసా? మనకు కలిగిన దాన్ని 10 మందికి చూపించుకోవటానికి ఆరాటపడే మనస్సు కూడా ఒక ప్రమాదకరమైనటువంటి మనస్సు. గుండెలు బ్రద్దలవుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ క్యాన్సర్ వ్యాధి నుండి హిజ్కియా విడుదల పొంది స్వస్థత పొందాడు. హిజ్కియా స్వస్థత పొందాడు అన్న వార్త బబులోనీయులు విని హిజ్కియాని పరామర్శించడానికి వచ్చారు. హిజ్కియా ఎలా స్వస్థత పొందాడు? చాలాసార్లు గతంలో చెప్పాను. హిజ్కియాకి వీపు మీద క్యాన్సర్ పుండు పుడితే ఆ పుండు పగిలి, విచిత్రం చూడండి, ఆ పుండు పగిలి వీపు బాగాన మనిషి పిడికలు ఇలా బిగించి పుండు లోపల చేయి పెడితేనట ముంజేయి వరకు పుండు లోపలికి చేయి వెళ్ళిద్దట. ఆ పుండు లోపల పురుగులు, ఒక్కొక్క పురుగు చిటికిన వేలంత లావు. ఆ చిటికిన వేలంత లావు పురుగులు బయటకు వచ్చి ఆయన మాంసాన్ని తింటా ఉంటే పగలనక రాత్రి అనక ఇక దివారాత్రులు హిజ్కియా మూలుగుతూ ఉండేవాడట. అంటాడు, ఎముకలు ఇరిగిపోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధను అనుభవించేవాడు. యెషయా ప్రవక్త కూడా అన్నాడు, హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావని. ఆ మాట వింటంతో ప్రభు తట్టు అభిముఖుడై ఒక దివ్యమైన ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన విని దేవుడు అంటాడు, హిజ్కియా నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించా, నీ ఆయుష్కాలని
15 సంవత్సరాలు నేను పొడిగిస్తున్నాను అంటాడు. దైవజనమ, మీతో నేను చెప్పబోయే మాట ఏంటంటే, నీ బ్రతుకులో ఎన్ని సంక్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా, నిరీక్షణ లేని రోగంతో నువ్వు పీడించబడుతున్నా, నిన్ను బంధించిన బంధకాలు నిరీక్షణకు ఆధారము లేని స్థితిలో అయినా, దేవుని సన్నిధిలో మోకరించు. ఆ కన్నీటి ప్రార్థనే నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. నీవెదుర్కొనే సమస్యకు పరిష్కారం ఎక్కడో మనుషుల దగ్గర లేదు, బంధువుల దగ్గర లేదు, రాజకీయ నాయకుల దగ్గర లేదు. తమ్ముడు, ఏ సమస్యతో ఈరోజు ఆరాధనకు వచ్చావో, కుటుంబంలో, ఉద్యోగంలో, వ్యాపార స్థలంలో, కంపెనీలో, నువ్వు నడిపిస్తున్నటువంటి సంస్థలో ఏ సమస్యతో ఈరోజు ప్రార్థనకు వచ్చావు, ఒక శుభవార్త, నీవు అనుభవిస్తున్న ప్రతి సమస్యకు పరిష్కారం నీ మోకాళ్ళ దగ్గరే దొరుకుతుందని దేవుని వాక్యం అంటుంది. ఆయన సన్నిధిలో నువ్వు మోకరించగలగాలే కానీ, ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయాలే కానీ, నీ గుండె చప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు సరిగ్గా వినిపించాలే కానీ, నీ దేవుడు పరిష్కరించలేని సమస్య లేదు. నీ ప్రార్థనకు జవాబు ఇవ్వని దినం కూడా దేవుడు ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఎక్కడుంది నీ సమస్యకు పరిష్కారం? నీ తెలివితేటలోనా? నో. నీ సామర్థ్యంలోనా? కాదు. నీ బంధువర్గంలోనా? లేనే లేదు. నీవు అనుభవించే ప్రతి సమస్యకు పరిష్కారం నీ మోకాళ్ళ దగ్గరే ఉందన్న సంగతి ఎరిగి, కరువైనా, ఖడ్గమైన, మేలైనా, కీడైనా ప్రతి పరిస్థితిలో మోకాళ్ళు నీ హిజ్కియా వలె కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించుదుముగాక. సరే, బాగు చేశాడు దేవుడు. బాగుపడిన తర్వాత ఇతన్ని పలకరించడానికి వస్తే, బాగు చేసిన దేవుణ్ణి గూర్చి ఒక్క మాట మాట్లాడాల. తనకి భోగభాగ్యాలు అనుగ్రహించిన దేవుని గూర్చి ఒక్క మాట మాట్లాడాల. భాగ్యాన్ని సంపాదించడానికి సామర్థ్యత కలుగు చేసిన దేవుని గూర్చి ఒక్క మాట మాట్లాడకుండా, తన భోగాన్ని గూర్చి, తన భాగ్యాన్ని గూర్చి అందరికీ చూపించుకుంటున్నాడట. బైబిల్లో రాయబడిన మాట, ఏది మరుగు చేయకుండా. చెప్పండి మాట మరోసారి. ఏది, కొంచెం గట్టిగా. ఏది, ఇంకోసారి. ఏది, కొంచెం గట్టిగా ఇంకోసారి. ఏది మరుగు చేయకుండా అంతా చూపించాడట. అంతా చూపించాడు. ఇందాకన్నా కదా, దాచుకోవటం నేర్చుకోకపోతే దోచుకోబడతాం అన్నాం కదా. అట్లా అని వెళ్ళిపోయారు. లేదో వెంటనే యెషయా ప్రవక్త వచ్చి అన్నాడు, హిజ్కియా, నిన్ను చూడటానికి ఎవరో వచ్చారట. ఎవరు వచ్చారు? ఏ దేశం నుంచి వచ్చారు? పలానా బబులోను దేశం నుంచి వచ్చారయ్యా. వస్తే వాళ్ళకేం చూయించావు అంటాడు. నా ఇంటిలో, నా పదార్థములలో ఏది మరుగు చేయక అన్నీ చూయించాను. క్రైస్తవ జనమా, నాది ఆ మాట నీ నోట రాకూడదు. నేను సంపాదించింది ఆ మాట నీ నోట రాకూడదు. నా కష్టార్జితం ఆ మాట నీ నోట రాకూడదు. ఎప్పుడు మాట్లాడినా ఇది నా ప్రభు యొక్క కృప వలన నేను పొందుకున్నా. ఈ బిడ్డలు నా ప్రభు నాకు ఇచ్చిన దానం, ఈ ఇల్లు నా ప్రభు నాకు ఇచ్చిన దానం, బ్రతుకుదెరువు నిమిత్తం మొద్దన్నం నోట్లోకి వెళ్ళటానికి చక్కటి ఉద్యోగం మా తెలివితేటలను బట్టి కాదు, ప్రభు తన కృప ద్వారా మాకు అనుగ్రహించబడిన దానమని ప్రతి విషయమై నేనేమై ఉన్నానో సమస్తము నీ కృపై ఉన్నాను. ఈ మాట మన నోట రావాలి. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గట్టిగా గట్టిగా హల్లెలూయా. మరోసారి చెప్దాం హల్లెలూయా. దేవుడు ఏ మేలైన కార్యం నీ జీవితంలో చేసినా ఇది నా సామర్థ్యం ఆ మాట రానివద్దు. కూర్చున్న లేచిన, ప్రభు కృప వలన నేను ఇవన్నీ పొందుకున్నానయ్యా. చెప్పండి గట్టిగా. కొంతమంది నిన్ను పొంగింప చేసేవాళ్ళు ఉంటారు. దైవజన్మ, బబులోను రాజు లాంటి నిన్ను ఉబ్బి తబ్బింప చేయటానికి కొంతమంది వ్యక్తులు నీ చుట్టూ చేరతారు. మరొక్కసారి మాట చెప్తున్నాను, జీవితంలో ఎప్పుడు దేవుడు నీకు ఎంత ఇచ్చినా నలుగురికి చూయించుకోవటానికి ఆరాటపడద్దు. మరుగుగా ఉండు. ఎంత మరుగుగా ఉంటావో అంత వెలుగులోనికి తీసుకొస్తాడు. హిజ్కియా, ఏం చూపించావు? నా పదార్థాలలో, నా ఇంటిలో, నా పదార్థాలలో, నా ఇంటిలో. సంగమా, నేను అనే మాట నీ నోట రాకూడదు. నాది అనే మాట నీ నోట రాకూడదు. ఎప్పుడు నీ నోట వచ్చినా నేనేమై ఉన్నానో సమస్తము ఆయన కృప వల్లనే అయ్యున్నానని ఊరక పెదవులతో అంటాం కాదు. చెల్లి, తమ్ముడా, నీ గుండె లోతుల్లో నుంచి, యేసయ్యా, ఈ ముద్దను నువ్వు పెట్టిన భిక్ష యేసయ్యా, ఈ ఉద్యోగం నువ్వు పెట్టిన భిక్ష యేసయ్యా, ఈరోజు ఒక మంచి బట్ట నేను కట్టుకోగలుగుతున్నానంటే అయ్యా నీవు పెట్టిన భిక్ష అని
ప్రతి క్షణం ఆయన కృపకే అగ్రపట్టం కట్టుదుంగాక. ఇప్పుడు అన్నాడు దేవుడు ప్రవక్త ద్వారా, నాది నాది అని ఏ పదార్థాలను చూపించి, ఏ వస్తువులను చూపించి, ఏ వెండి బంగారాలను చూపించి నువ్వు పొంగిపోయావో హిజ్కియా, రాగల కాలంలో జరగబోతున్న కార్యం, నీ పితరుల కాలం నుంచి వాళ్ళు ఏమేమి దాస్తూ వచ్చారో, నీవేమి దాస్తూ వచ్చావో, నీ పితరులు దాచింది, నీవు దాచింది, ఒకానొక దినాన బబులోను రాజు వచ్చి సమస్తము దోచుకొని పోతాడు అంటాడు. దోచుకొని వెళ్ళిపోవటానికి, దైవజనమ నా వైపు చూడండి, ఒక్క మాట అంట, దోచుకొని వెళ్ళిపోవటానికి హిజ్కియా ఏం పాపం చేశాడు చెప్పండి అమ్మా? ఇది పాపంగా ఎంచుతావా? అరే, ఎంత ద్రోహకార్యం జరగటానికి హిజ్కియా చేసిన పాపం ఏంటి? ఏం దొంగిలించారా? లేదే. త్రాగుబోతా? లేదే. తిరుగుబోతా? లేదే. ఏం చేశాడు? తనకు కలిగిన దాన్ని చూపించుకోవటానికి ఇష్టపడ్డాడు. చెల్లెలారా, ఒక తండ్రిగా చెప్తున్నా, నన్ను ఒక నాన్నగా ఎంచుకోండి, నాన్నగా ఎంచుకోండి. నన్ను అన్యదా మీరు భావించొద్దు. దేవుడు మీకు ఇచ్చిన అందం, దేవుడు మీకు ఇచ్చినటువంటి శరీర సౌష్ఠవం జాగ్రత్తగా దాచుకోవటానికి ఇష్టపడండి. దాచుకోవటానికి ఇష్టపడండి. దాచుకోవటం నీకు చేత కాకపోతే దోచుకోబడతావు, వాక్యం అంటుంది. దాచుకోవటం చేత కాకపోతే ఆ వ్యక్తి దోచుకోబడతాడని దేవుని వాక్యం అంటుంది. శరీరం ఎక్కడ కనపడకుండా, ఇతరుల మనసును శోధించేటట్లుగా శరీరపు అవయవాలు ఎక్కడ బయట కనపడకుండా ఒక సంపూర్ణమైన తల్లి శరీరాన్ని ఎట్లా కప్పుకుంటుందో అలా కప్పుకునే కృప దేవుడిచ్చునుగాక. ఒకసారి అందరూ చెప్పండి. ఒక అద్భుతం చెప్తా. నాకు దేవుని కృపను బట్టి ఈ సెల్ ఫోన్లు పిచ్చి కానీ, ఒరే చిన్నోడ వినండి, ఈ సెల్ ఫోన్లు పిచ్చి కానీ, సంవత్సరానికి ఒక సెల్ ఫోన్ మార్చడం కానీ, ఈ వాచీలు పిచ్చి కానీ, దేవుని కృప ఈ పిచ్చిలు ఏవి మనకు లేవు. మనకున్న ఒకే ఒక్క పిచ్చి సువార్త పిచ్చి తప్ప ఇంకొక పిచ్చి లేదు. ఇక మా పిచ్చి అంటూ ఏమైనా ఉందంటే, మా పిచ్చి మీరే, ఇంకొకటి లేదు. ఏసయ్య పని. కార్లు మార్చటం ఆ పిచ్చి లేదు. ఫోన్ తీసుకున్నానంటే ఆ ఫోను నా దగ్గరకు వచ్చి 4-5 సంవత్సరాలు వాడిన తర్వాత ఆ ఫోనే వచ్చి అంటది, అయ్యా నీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టయ్యా, నా సర్వీస్ అయిపోయిందయ్యా, నా ఓపిక అయిపోయిందయ్యా, లోపల ఉన్న సాఫ్ట్వేర్ కెపాసిటీ అయిపోయింది, నన్ను వదిలిపెట్టయ్యా అని ఇది నన్ను బతిమలాడుకున్నదాకా నేను వదిలిపెట్టను. ఇప్పుడు నా చేతిలో ఫోన్ ఉంది చూడండి. బహుశా ఇది కొత్తగా కొన్న ఫోనా, లేదు ఒక 4-5 సంవత్సరాల క్రితం కొన్న ఫోనా, మీరు చూసి చెప్పండి. జస్ట్ ఫోన్ చూపిస్తాను చూడండి. చూడండి, ఇది కొత్త ఫోన్లో ఉందా, పాత ఫోన్లో ఉందా? సరిగా వినపట్ల. ఏమండి, మీకు తెలుసా 3 రోజులు అవుతుంది ఈ ఫోన్ కొని, తెలుసా మీకు అని అనుకుంటున్నారా? 3.5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క గీత లేదు దీని మీద, ఒక్క క్రాక్ లేదు దీని మీద. ఇది నేను ఒక 4-5 రోజులు బట్టి అంటుంది, నన్ను వదిలిపెట్టయ్యా అంటుంది. నేను అన్న వదిలిపెట్టా, పొర్రపాటున వదిలిపెట్టా. ఒక్క గీత కూడా ఎందుకు లేదో తెలుసా? ఇట్లా ఓపెన్గా పెట్టకుండా దాచుకున్నా, కవర్తో దాచుకున్నా కాబట్టి దోచుకోబడలేదు. తల్లులారా, మీ పిల్లల్ని కాలేజీకి పంపించేటప్పుడు, స్కూల్స్కి పంపించేటప్పుడు పిల్లలు వాళ్ళు కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు. మా అమ్మ శాడిస్టు, రాకాసి, గేకాసి వాళ్ళు అంటారు. పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి మీ బాధ ఎప్పుడు అర్థమైందంటే వాళ్ళు తల్లులు అవుతారుగా, అప్పుడు అర్థమైంది మీ బాధ ఏంటో. అయినా దైవజనమ, కప్పుకోవటం మన పిల్లలకు మనం నేర్పుదుంగాక. గట్టిగా చెప్తాం ఆమేన్. కప్పుకోవటం మన పిల్లలకు మనం నేర్పుదుంగాక. మరోసారి చెప్తాం ఆమేన్. మనం ఆరాధించే యేసయ్య ఉన్నారు కదా, ప్రకటన గ్రంథంలో కనపడతారు. ఆయన వేసుకున్న వస్త్రాలట పాదముల అంచులు మట్టుకు దిగిందట. ఎక్కడి వరకు చెప్పాలి? గట్టిగానండి, పెద్దగా చెప్పండి, కొంచెం గట్టిగా ఇంకోసారి. ఎక్కడి వరకు అంటే చివరికి పాదాలు కూడా కనపట్టలేదంట. యేసయ్య సంపూర్ణ పురుషుడు.
పురుషుడే పాదాలు దిగుమట్టు వరకు ఆయన వస్త్రాలు వేసుకుంటే స్త్రీల పరిస్థితి మిడ్డియా? ఎవరో మనిషి మిడ్డీ లేదు, బుడ్డీ లేదు. చెప్పండి, ఎక్కడి వరకు వేసుకున్నాడంట? ఇప్పుడు పురుషులు ఉన్నారు, మా చిన్నతనంలో సొక్కాయి అయితే ఒక్కసారి సొక్కాయి కుట్టించారంటే తాతలు ముత్తాతలు వేసుకోవచ్చు, దాన్ని 2-3 తరాలు వేసుకోవచ్చు, ఇక దాన్ని తీసేది లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సొక్కాయి పరిస్థితి ఏంటో తెలుసా? కొంతమంది బ్రదర్స్ సొక్కాయి జాకెట్ మొక్కే, మనోడు ఇట్లా సొక్కాయి పైకెత్తాడా, వాడి ఎక్స్పోజింగ్ చూడలేక మనం చావాలా. మన రాజశేఖరయ్య గారు చెప్తున్నాడు, అదేదో ప్యాంట్ ఉందంట, ఆడు వెనకట్లా వంగి చూస్తా, అట్లా వంగి పని చేస్తూ ఉంటే వీడు వెనకపాటు నేరాలు ఘోరాలు చూడలేక. చూడండి, ఒక స్త్రీగా కప్పుకో, నిండు బట్టలు వేసుకో, నిండు బట్టలు నీ వేసుకుని నీ పిల్లలకు నేర్పు. మీరు నా పిల్లలు చెప్తున్నా, స్లీవ్లెస్ కానీ నెట్టెడ్ దోమ తెరలు కానీ వద్దతో నిండు బట్టలు వేసుకొని దాచుకోవటం నేర్చుకుంటే భద్రపరచబడతాం. దాచుకోవటం చేత కాకపోతే దోచుకోబడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కలిగినదంతా అందరికీ చూపించాడు. నాకు అంత ఉంది, ఎంత ఉందని చూపిస్తే సమస్తము దోచుకొనబడతారు అని చెప్పి గుండెలు బ్రద్దలు చేసే మాట ఏంటో తెలుసా? ఆ పొంగే మనస్సు నీ లోపట ఉండటాన్ని బట్టి రాజనగరంలో పుట్టి పెరిగిన రాజకుమారులు బబులోను దేశానికి తీసుకొని వెళ్ళబడి చెరగా కొనిపోబడి రాజకుమారులు ఆ దేశంలో నపుంసకులుగా మార్చబడతారు అన్నాడు. అమ్మా చూడండి, వాళ్ళు సంపూర్ణ పురుషులే. దానియేల్ సంపూర్ణ పురుషుడే. బబులోను దేశానికి చెరగా తీసుకొని వెళ్ళి అతనిలో ఉన్న మగసిరితనం పూర్తిగా తొలగించి మగవాడే ఆ రాజుల ద్వారా నపుంసకులుగా మార్చబడిపోయారు. ఒక్క మాట, ఇంత శాపం యోధా ప్రజల మీదకి రావటానికి కారణం ఎవరు? అయ్యో చెప్పాలండి, నేనంట హిజ్కియా ఏం చేశాడు? దొంగ, అక్రమ కార్యాలు చేసినవాడా? హేయమైన కార్యాలు దేవుని సన్నిధిలో ప్రవర్తించినవాడు? లేదు. మరేం చేశాడు? పొంగిపోయే మనస్సు. దేవుడు 1 కోటి రూపాయలు కారు ఇచ్చాడా? మాకు 1 కోటి రూపాయల కారు ఉంది, దేవుడు మీకు ఇచ్చును గాక. ఏమంత మెల్లిగా చెప్పారమ్మా? దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. మీ పిల్లలను దేవుడు దీవించును గాక. ఇచ్చాడనుకో, ఇక చూడండి, చర్చి అక్కడికి తీసుకొచ్చి ట్రాఫిక్ జామ్ అవుతున్నా, నేను తీయను. ఎందుకు? మా చర్చికి వచ్చి పోయే వాళ్ళందరూ మా కారు చూడాలా? అది హిజ్కియా మనసు. దేవుడు నీకు ఎంత ఇచ్చినా మరుగుగా ఉండు. ఎంత మరుగుగా ఉంటావో అంత వెలుగులోనికి దేవుడు తీసుకొస్తాడు. చప్పలు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. రైట్. నా వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాలు? 66 పుస్తకాల్లో కొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు? 27, 29? ఎవరో మనిషి? ఎవరు 29 అంటున్నారు? ఎవరు? 27 పుస్తకాలు. టకమని చెప్పండి. ఈ 27 పుస్తకాల్లో మొట్టమొదటి పుస్తకం పేరేంటి? ఇక ఇది కూడా మీరు చెప్పకపోతే కదా. మత్తయి సువార్త మొట్టమొదటి పుస్తకం. నేనంట మత్తయి భక్తుని పేరే ముందు రాయటానికి కారణం ఏంటో తెలుసా? యోహాను భక్తుని పుస్తకం రాయలేదు ముందు. విచిత్రం చూడండి. లోకా భక్తుని పుస్తకం రాయలేదు. విచిత్రం చూడండి. మార్కు సువార్త ముందు రాయలేదు. పత్రికలు ముందు రాయలేదు. అన్ని గ్రంథాల కంటే శ్రేష్టమైన గ్రంథం ప్రకటన గ్రంథం, క్రొత్త నిబంధన ప్రారంభం రాయలేదు. మొట్టమొదట ఏ గ్రంథాన్ని పెట్టాడు తెలుసా? మత్తయి సువార్తను పెట్టాడు. ఎందుకో చెప్పమంటారా? మత్తయి భక్తుడు దేవుని కొరకు ఎంత చేసినా చెప్పుకోవటానికి ఇష్టపడ్డాడు, మరుగుగా ఉండటానికి ఇష్టపడ్డాడు. కనుక ఈ భక్తుని వెలుగులోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఆ మనసు యేసయ్య మనకు దయచేయును గాక. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. ఇంకా చెప్పాలంటే ఈ మనసు తగ్గించుకునే మనసు కొంచెం ఎక్కువ శాతం పాస్టర్ గారుల్లో కొంతమందిలో కనపడదు. సింగర్స్ ఉంటారు కదా, సింగర్స్ దగ్గరకు వచ్చేసరికి 10 మైకులు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఎంత టెక్నీషియన్ అయినా అన్ని మైకులు వాల్యూమ్స్ ఈక్వల్గా పెట్టలేరు కదా. ఒకళ్ళు వాల్యూమ్ తగ్గితే
నా గొంతు వినపడలా. ఎవరిది? నా గొంతు వినపడలా, నా గొంతు వినపడలా. నా పదార్థం కనపడాలని ఆయన ఆరాటపడ్డట్లుగా కొన్నిసార్లు నా గొంతు వినపడాలి అన్న మనసు ఉంటుంది. ఒక్కటి, ప్రభా నా గొంతు వినపడకపోయినా నీ సన్నిధిలో పరిశుద్ధులతో కలిసి పాట పాడే భాగ్యం నాకు ఇచ్చావు. అదే నా బ్రతుకిచ్చిన ధన్యతయ్యా. చాలు నీ మందిరంలో పాడుకుంటా. ఒకటి అనుకో, ఎవరికి వినపడినా వినపడకపోయినా, చర్చికా చెవులుకా కాదు, అది కూడా కరెక్టే. ఎవరికి వినపడినా వినపడకపోయినా యేసయ్యా నీకు వినపడుతుంది చాలు. ఆమేన్. అట్టెట్లా అన్నా నా వాయిస్ ఎంత చెప్పండి నా వాయిస్ ఎంత స్వీట్గా ఉంటుందో అది అందరికీ తెలియాలి కదా. నేను పాట విని సూపర్, కత్తి అట్టంటేనే కదా మనకు తుత్తి. నెబుకద్నెజర్ని గుర్తు తెచ్చుకోండి, రాజైన హిజ్కియాని గుర్తుకు తెచ్చుకోండి. దేవుడు ఎన్ని ప్రత్యక్షతలు ఇచ్చినా ఐఎమ్ జీరో. నా దేవుడే నా బ్రతుకులో హీరో, నా దేవుడే నా బ్రతుకులో హీరో. ఐఎమ్ జీరో. నేను ఆరాధించే దేవుడు హీరోను జీరోగా చేయగలడు, జీరోను హీరోగా చేయగలడు. నేను జీరో, నా దేవుడే నన్ను హీరోగా నిలవబెట్టాడని బ్రతుకులో జరిగిన ప్రతి మేలును బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసయ్యకొక్కడికి మాత్రమే కలుగునుగాక. అవునన్న బిడ్డలు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. మత్తయి సువార్తను ముందే ఎందుకు రాశాడో తెలుసా? మత్తయి భక్తునిలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9-10 వచనాలు. లోకా సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాలు, 29 వచనాలు నేను చదువుతాను. ఈ రెండింటిని ప్రక్కన పెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు నాతో కలిసి అందరూ చెప్పాలి. నాతో కలిసి అందరూ చెప్పాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఈ 2 అధ్యాయాల్లో వైవిధ్యంగా రాయబడి ఉంటుంది. చూడండి నాతో కలిసి అందరూ మీ బైబిల్ తెరవండి. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సొంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి. ఎవరిని చూసి? ఆయన పేరేంటి? ఇది ఏ పుస్తకంలో రాయబడి ఉంది అంటే ఎవరిని గురించి చెప్తున్నాడు? మత్తయి గురించి చెప్తున్నాడా? మత్తయి తన గురించే చెప్పుకుంటున్నాడు, తాను చేసిన కార్యాన్ని గురించి. ఎట్లా చెప్తున్నాడు చూడండి. మత్తయి అని ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఏంటంట? ముందు మాట 10వ వచనం ప్రారంభం. అందరూ పెద్దగా చెప్పాలి. నాకు సమాధానం చెప్పండి. ఏ ఇంటిలో అని రాస్తుందా? మత్తయి ఇంటి మీరు కొత్త బైబిల్ రాస్తున్నట్టున్నారేంటమ్మా? మత్తయి ఇంట్లో అని రాసిందా? ఇంటిలో ఏ ఇల్లో చెప్పలా. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సొంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. రైట్. ఇది మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది. ఇదే సంగతి లోకాభక్తుడు రాస్తాడు. ఆయన ఏమి రాస్తాడో చూడండి. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సొంకరి సొంకపు మెట్టునొద్ద కూర్చుని ఉండుట చూచి. లేవి అంటే ఎవరు? మత్తయికి మరో పేరు లేవి. నేనంట బైబిల్లో లేవి గోత్రం చాలా గొప్ప గోత్రమా కాదా? ఇతడు లేవి గోత్రికుడో కాదో తెలియదు, కానీ లేవి అని రాసి ఉంటుంది. అయితే మత్తయి భక్తుడు తను లేవినన్న సంగతి చెప్పుకోవాలా. తాను సొంకరినని చెప్పుకున్నాడు కానీ లేవీనని చెప్పుకోవాలా. ఆమేన్. సరే, అయిపోయింది. మెట్టునొద్ద కూర్చునినట్టు చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా 28. అతడు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. నెక్స్ట్ వర్స్. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. ఏ విందు? విందు అని రాయొచ్చు, కానీ ఏమంటాడు? విందు వేరయ్యా, గొప్ప విందు వేరయ్యా, విశ్వదాభిరామ. మీరేమనుకుంటారో మీ ఇష్టం. నేనంట విందు వేరు. ఎవరింట్లో గొప్ప విందు జరిగిందంట? ఒరే నాయన,
లైవ్లో ఉన్న పెట్టలారా మీరన్నా సమాధానం చెప్పండి, మా వాళ్ళు చెప్పట్లా. ఎవరింట్లో జరిగింది? ఎట్లాంటి విందు? మరలా చెప్పాలి. గొప్ప విందు మత్తయి ఇంటిలో జరిగింది. ఇది ఎవరు రాశారు? ఎవరు రాశారు? లోకభక్తుడు రాశాడు. ఇదే సంగతి మత్తయ్య రాశాడు, కానీ తన ఇంట్లో జరిగినట్టు రాశాడా తల్లి? తను గొప్ప విందు చేసినట్లుగా రాశాడా? దైవజనమా, తను ఎంతో చేసినా మరుగై ఉండటానికి ఇష్టపడ్డాడు కాబట్టే మత్తయ్యని దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చి క్రొత్త నిబంధనలో మొట్టమొదటి పుస్తకంగా మత్తయి పుస్తకాన్ని దేవుడు చేర్చాడు. దైవజనమా, నీవే రంగంలో ఉన్నా నా చేతులెత్తి దీవిస్తున్నాను. నీవు కానీ నీ పిల్లలు కానీ ఏ రంగంలో ఉన్నా తలమానికగా దేవుడు నిలవబెట్టునుగాక, మొదటివారిగా దేవుడు నిలవబెట్టునుగాక, అగ్రస్థానం నీకు నీ పిల్లలకు నా దేవుడు అనుగ్రహించునుగాక. అయితే అనుగ్రహించాలంటే నువ్వెంతైనా దేవునికి చేయగాక, నువ్వెంతైనా దేవునికి ఇవ్వగాక, నువ్వెంతైనా ప్రార్థన చేయగాక. నా భక్తి ఇంత పొరపాటును రానివద్దు, నేను ఇంత చేశా పొరపాటును రానివద్దు. రైట్? దేవుని కృప. నేను అతిశయానికి చెప్పట్లా. మన పరిచర్య ప్రారంభం నుంచి మన పరిచర్యకు దేవుడిచ్చిన కృప ఏంటంటే, ఎవరైనా మన పరిచర్యలో అడుగు పెడితే దేవుని అద్భుతం, వాళ్ళ పిల్లలు మందిరంలో అట్లా స్థిరపడటానికి దేవుడు కృప చూపించాడు. 22 సంవత్సరాల క్రితం మన మందిరంలో మనతో పాటు పరిచర్య ప్రారంభించిన మన విశ్వాసులు ఎప్పటికీ వారి పిల్లలు, మనవ సంతానం, కొంతమందికి ముని మనవ సంతానం కూడా కలిగింది. అట్లా స్థిరపడుతున్నారు, పరిచర్యలో స్థిరపడుతున్నారు. పరిచర్య ఎట్లా ఆశీర్వదించబడుతుందో, సంఘానికి వచ్చే ప్రతి కుటుంబం, ఏదో 1-2 కుటుంబాలు తప్ప ప్రతి కుటుంబం అంతకంతకు వర్ధిల్లటానికి దేవుడు కృప చూపించాడు. ఆ కుటుంబాలను కూడా అంతకంటే ఎక్కువగా రాబోయే దినాల్లో దేవుడు కనపరుస్తాడు. అయితే నేను ఒకటి చెప్తాను, వాళ్ళు అంతగా వర్ధిల్లటానికి కలిగిన కారణం ఏంటంటే, ఈ మందిరం కట్టేటప్పుడు కానీ టిల్ డేట్ లక్షల రూపాయలు దేవునికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవునికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మన పార్కింగ్ స్థలం కోసం 7.5 crores స్థలం తీసుకున్నాం కదా. ఒకే కుటుంబం 25 లక్షల రూపాయలు కానుక దేవుని మందిరానికి ఇచ్చారు. 25 లక్షలు. తమ్ముడా, నోరుమై తమ్ముడా, 25 అంటంతో ఒక్క కుటుంబం, ఒక్క వ్యక్తి. కానీ ఎక్కడ ఆయన పేరు చెప్పడం కానీ, ఆయన తనను తాను చెప్పుకోవటానికి ఇష్టపడినట్లుగా కానీ, ఆయనే కాదు, మన పరిచర్యకు వచ్చే ప్రతి కుటుంబం అట్లా మరుగుగా ఉండటానికి ఇష్టపడేవాళ్ళు. అందుకని నేను మా కళ్ళ ముందు మా పిల్లలందరినీ క్రమక్రమంగా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఇంకెక్కువగా దేవుడు ఆశీర్వదించును గాక. దరిదాపుగా ఎవరు కూడా మేము కనపడాలి, మాకు సపరేట్ ట్రీట్మెంట్ ఉండాలి, మేము వెళ్ళటంతో కృషి అయ్యాలి, వ్యసనకరత, నో, ఈ బ్యాచ్ మన సంఘంలో లేదు. ఎంత ధనికులైనా నేలమట్టుకు తగ్గించుకుని మరుగై ఉండే కృప దేవుడిచ్చాడు కాబట్టే అనేక కుటుంబాలను వెలుగులోనికి దేవుడు తీసుకొచ్చాడు. చెప్దాం ఆమేన్. ఎంత చేసి కూడా ఎంత కూడా బయటకు చెప్పుకోలేదు. ఇంకో విచిత్రం ఏంటంటే, మన లైవ్ చూసే బిడ్డలు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, ఆస్ట్రేలియా అంటే ఒక తమ్ముడు ఊరుకోడు, ఆ తమ్ముడి పేరు లక్ష్మణరావు, మా న్యూజిలాండ్ పేరు చెప్పండి అన్న అంటాడు. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు కొన్ని వందల మంది మనకు కానుక పంపిస్తారు. అద్భుతం చెప్పమంటారా, ఈ రోజుకి ఎవరికి ఫోన్ చేసి అమ్మా థ్యాంక్స్ అమ్మా అని చెప్పిన జ్ఞాపకాలు నాకు లేవు. మనం ఫోన్ చేసినా ఫోన్ చేయకపోయినా వాళ్ళు ఎంత మొండోళ్ళో చూడండి. ప్రతి నెల దేవుని పరిచర్యకి పంపిస్తూనే ఉంటారు. నేనంట మేమేదో ఉన్న ఆత్మ వాళ్ళ మీదకి వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు. ఆమెన్. ఎప్పుడు అట్లా మరుగుగా ఉండాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. లేవి అని ఒకరి ఇంట గొప్ప విందు చేశాడు. అతడు సమస్తము విడిచిపెట్టి వెంబడించాడని ఆయన గూర్చి లోకాభక్తుడు అంత గొప్పగా చెప్తే, మత్తయి భక్తుడు మాత్రం ఒక్క మాట చెప్పలా. ఒక్క మాట చూడండి, ఇక నేను ముగింపులోకి వెళ్తా. నిన్ను గూర్చి ఎప్పుడు నువ్వు పొగుడుకోవద్దు. నిన్ను గూర్చి పొగిడేటట్లుగా ఇతరులకి కొన్ని సన్మాన సభలు ఉంటాయి. మీకు తెలుసా, ఆ సన్మాన సభ ఖర్చు అంతా పెట్టుకునేది ఎవరు? ఆ శాలువ ఖర్చు కూడా చెప్పాలి. వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాట్లు కూడా ఈ వ్యక్తే పెట్టుకుంటాడు. ఇక వచ్చిన వాళ్ళందరూ మరి భోజనం చేసిన తర్వాత పొగడాలి కదా, మా అయ్యగారు అది ఇది తురుంకాడని చెప్తా ఉంటే, ఆ పొగిడేవాడికి మాత్రం ఇదంతా పుట్టిదే, ఇటువంటి సన్నాజోడు
అని లోపల అనుకోండి. ఎప్పుడు నిన్ను పొగిడించుకోవద్దు, నిన్ను గూర్చి నువ్వు పొగుడుకుంటూ చెప్పొద్దు. దీని గురించి రాజశేఖరయ్య గారు ఏమంటారంటే, నిన్ను గూర్చి నువ్వు పొగుడుకున్నావంటే, ఇంకోసారి చూడండి, రాజశేఖరయ్య గారు ఏం చెప్తారంటే, నిన్ను గూర్చి నువ్వు పొగుడుకున్నావంటే నీ కాళ్ళకు నువ్వు దండం పెట్టుకున్నట్టు అంట. వేరే వాడు ఎవడు మన కాళ్ళకి దండం పెట్టాలి, కానీ మన కాళ్ళకి మనం దండం పెట్టుకోవటం ఏంటి? యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎప్పుడు మరుగుగా ఉండటానికి ఇష్టపడదు గాక. 2 మాటలు చెప్తా. మనల్ని గురించి ఎప్పుడు గొప్పగా చెప్పొద్దు. మా ఊళ్ళది, మా తాతది, మా ముత్తాతది, మా బంధువు పలానాయనది, మా చుట్టం పలానాయనది, ఇట్లా చెప్పుకోవద్దు. దీని గురించి బైబిల్లో 2 రెఫరెన్స్లు మీకు గుర్తుకు తెస్తాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, యోధా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు. యోధా పత్రిక ఒకే అధ్యాయం కదా ఉండేది. నాతో కలిసి, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా. ఒకసారి నా తట్టు చూసి నా వైపు చూస్తూ నా మాటలు ఆలకించండి. ఇక్కడ 2 పేర్లు రాయబడ్డాయి. 2 రాసిన పత్రిక, ఒకటి యోధా రాసిన పత్రిక, రెండవది యాకోబు రాసిన పత్రిక. యాకోబు తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే, దేవుని యొక్కయు యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్నాడు. యోధా ఏమంటాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడును యాకోబు సహోదరుడునైన యోధా అంటాడు. వాస్తవంగా యాకోబు యోధా ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి స్వయాన తమ్ముళ్ళు. మరియ తల్లికి తర్వాత పిల్లలు పుట్టారు. వారిలో ఒక అతని పేరు యాకోబు, ఇంకొక అతని పేరు యోధా. యాకోబు పత్రిక రాసేటప్పుడు దేవుని యొక్క దాసుడు, యేసుక్రీస్తు యొక్క దాసుడు అని, యేసుక్రీస్తు దాసుణ్ణి అని చెప్పుకోవటానికి ఇష్టపడ్డాడు. కానీ యాకోబు ఎవరు అనుకుంటున్నారు? యేసు ప్రభుకు స్వయాన తమ్ముడు పిచ్చోడా. ఏమనుకుంటున్నారు యాకోబు అంటే అని అట్లా. అసలు యేసు ప్రభు ఎవరో తనకు తెలియనట్లుగా మాట్లాడుతున్నాడు. యోధా భక్తుడు ఉన్నాడు చూసారా, నేను యాకోబు సహోదరుని అన్నాడు. ఈయన యాకోబుని ఎందుకు పరిచయం చేశాడంటే, బైబిల్లో చాలామంది యోధాలు ఉన్నారు. ఇస్కరియోతు యోధా తెలీదా? తెలీదు, మన చుట్టమే కదా. ఇస్కరియోతు యోధా మనకు తెలిసిన ఆయనే కదా. బైబిల్లో చాలామంది యోధాలు ఉన్నారు. పాత నిబంధనలో యోధాలు ఉన్నారు, కొత్త నిబంధనలో యోధాలు ఉన్నారు. ఏ యోధానో తెలియాలి కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, యాకోబు సహోదరుడు. ఎవరి యోధా? యేసుక్రీస్తు వారికి స్వయాన తమ్ముడు. కొంతమంది చూడండి, మా కులం ఏంటో తెలుసాయి గారు, నేను చెప్పించట్లా, గద్దిస్తున్నా. హిజ్కియాకి పట్టిన గతి నీకు పడుతుంది, జాగ్రత్త. మా ఫ్యామిలీ ఏంటో తెలుసాయి గారు, రాజకుమారా, మా కులం ఏంటో తెలుసా అయ్యగారు, పొరపాటు. నీ అతిశయం ఏదైనా ఉన్నదంటే అది యేసయ్య మాత్రమే అయ్యుండును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. ఆఖరి మాట ఒక్క నిమిషంలో చెప్పి నేను ముగిస్తాను. క్రొత్త నిబంధనలో చాలామంది సేవకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పాలి. ఎంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. కొత్త నిబంధనలో ఉన్న సేవకులందరిలో మీకు ఇష్టమైన సేవకుడు ఎవరు? మీకెవరు ఇష్టమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం అపోస్తుడైన పౌలు గారు అంటే పిచ్చి ప్రేమ. ఏమి చల్లవే లేదు తమ్ముడా, అవునా కాదా? ఆయన మించిన సేవకుడు ఎవరున్నారంటే, ఒక్క వ్యక్తి ఖండాలు కదిలించాడు. సోషల్ మీడియా లేదు, ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ఏమండి, వాట్సాప్ లేదు, వాట్సాప్ డౌన్ లేదు, ఏమీ లేవు. సోషల్ మీడియా ఏమీ లేని కాలంలో, టెలివిజన్ లేని కాలంలో, ప్రసార సాధనాలు లేని కాలంలో ఒక్క వ్యక్తి 2 ఖండాలు కదిలించే శక్తిగా మారిపోయాడు. నేను అడిగా పౌలు గారిని, పౌలా, ఇంత అద్భుతం నువ్వు ఎలా చేయగలిగావు? ఇది నీ వలన ఎలా అయింది? ఇది నీ వలన ఎలా జరిగిందంటే, కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, 2వ కొరింథీ 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు. తమ్ముడు చూపించామాట త్వరగా. 3వ అధ్యాయం 5వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు నేను అడుగుతా, నా వైపు చూడాలి అందరు, పర్వాలేదు, నా వైపు చూడండి. పౌలా, ఇంత అద్భుతమైన సేవ ఎలా జరిగింది? ఎలా నువ్వు చేయగలిగావు? నీ సీక్రెట్ ఏంటి
అని పౌలు గారిని, ఏంటి నువ్వు నారుడుకు లజానుబాహుడువా, మాటకారివా, మన బుధవారం చెప్పా కదా తిమ్మిని, మీరు ఎవరు చెప్పలేదు ఆ రోజు. చాలామంది కింద కామెంట్ రాశారు, తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని. తిమ్మి అంటే కోతి, బమ్మి అంటే బ్రాహ్మణుడు. ఓకే, కోతిని బ్రాహ్మణుడు చేస్తాడట, బ్రాహ్మణుడు కోతిగా చేస్తాడట, మాటకారితనం కలిగినాడు. ఇప్పుడు పౌలు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మాటకారితనం కలిగిన వాడివా, నీ విజయానికి కారణం ఏంటి అని అంటే, పౌలు గారు అంటాడు, మా వలన ఏదైనా అయినట్టు ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులము కాదు, మా సామర్థ్యం దేవుని వలనే కలిగి ఉన్నది. వాట్ ఈస్ స్టేట్మెంట్, వాట్ ఈస్ స్టేట్మెంట్. అరే మా వలన ఏదో అయింది అనుకోండి, మేము గాడిదలమంటే, గాడిదని కూడా తన పని కొరకు వాడుకుంటాడు, కాకిని కూడా దేవుడు తన పని కొరకు ఆడుకుంటాడు. మేము గాడిద లాంటి వాళ్ళం, కాకోళ్ళం. ఈ సామర్థ్యత మా వలన కలిగింది కాదు, కానీ ఈ సామర్థ్యత మా దేవుని వలన కలిగింది అన్నాడు గనుక అల్పుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నీ బ్రతుకులో కూడా దేవుడు అలాంటి కార్యం చేయును గాక.